ఫ్రైడే క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్. సో టాప్ 5 ఓటింగ్ ఎవరికి పడుతుంది, బాటమ్ 4లో ఎవరున్నా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ర్యాంకింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు వచ్చిన పక్కా అప్డేట్ ఇది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటే అప్డేట్స్ పక్కా ఉంటాయి. సో ఫస్ట్ టాప్ 5 ఓటింగ్. సో టాప్ 5 ఓటింగ్ ఎవరికి పడుతుందంటే, సో టాప్ 5లో డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్కి ఓటింగ్ పడుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన అక్కడ హౌస్లో పెద్దగా చేసింది ఏం లేదు ఈ వీక్. ఒక్క బర్నీ గారితో మాట్లాడిన విధానము ఆ నామినేషన్స్లో తప్పితే ఎక్కువగా కనిపించింది లేదు. కనిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బట్ ఆ ఇంపాక్ట్ లేదనమాట. లైవ్లో అయితే ఎక్కువసేపు కనిపిస్తున్నాడు కానీ బట్ ఎపిసోడ్లోకి వచ్చేసరికి మనోడి మీద అంత ఇంపాక్ట్ కలగట్లేదు. బట్ మనోడికి ఓటింగ్ ఏదైతే ఉందో, సో అగ్ని పరీక్షలో ఉన్న మనోడికి ఓటింగ్ కానీ, లేకుంటే మనోడికి కనిపించిన ప్రోమోల్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎస్పెషల్లీ లైక్స్ కానీ షేర్లు కానీ ఎక్కువ జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి మనోడికి టాప్ 5లో ఓటింగ్ పడుతుంది అని చెప్పి అర్థమవుతుంది అనమాట. మేబీ మనోడు ఆ పులిహార తగ్గించి నెక్స్ట్ టాస్క్ల మీద ఏమైనా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఫర్దర్ వీక్స్లో ఉంటే మనోడు కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే మనోడు కొంచెం ఆ నిబ్బాతత్వం అనేది ఉంది, అది కొంచెం పోతే బాగుండేమో అని అనుకుంటున్నాను. సో మనోడు టాప్ 5లో ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ టాప్ 4లో ఓటింగ్ పడుతున్న పర్సన్ సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పడుతుంది. మొన్న ఏదైతే చెప్పానో అదే ఓటింగ్ స్టిల్ ఇంకా ఆయన కంటిన్యూ అవుతుంది. సో నిన్న కొంచెం ఇంపాక్ట్ కొంచెం మారింది. సుమన్ శెట్టి గారికి కొంచెం తగ్గింది ఓటింగ్. బట్ సుమన్ శెట్టి గారికి మంచి ఓటింగే పడుతుంది అని చెప్పి మా ఆచారం ఇచ్చిన అప్డేట్ అనమాట. అద్భుతమైన ఓటింగ్ పడుతుంది ఆయనకి. అండ్ ఆయన ఏం ఆడాడు ఏంటి అనేది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ నామినేషన్స్ టాస్క్లో కొంచెం ఫాస్ట్గా వచ్చి హ్యామర్ పట్టుకోవడము. అండ్ హౌస్లో ఇప్పుడు ఆయన కొంచెం బయటకు వస్తున్నాడు, అవుట్ ఆ జోన్లోంచి బయటకు వస్తున్నాడు. కాబట్టి మేబీ ఆయన నెక్స్ట్ వీక్కి చూద్దాం ఏం జరిగింది అనేది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఓటింగ్ పడుతున్న పర్సన్, హౌస్ మొత్తాన్ని ఒక గుడ్డుతోటి తగలబెట్టేసిన పర్సన్. అండ్ ఆమె చేసిన పనులు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆమెకి నీతులు చెప్పి సూక్తులు చెప్పిన వాళ్ళే సిగ్గు శరం లేకుండా ఆమె చేసిన పనులే మళ్ళీ కాపీ కొడుతూ మళ్ళీ తిరిగి ఉల్టా ఆమెకే నీతులు చెప్తున్నారు. సో బట్ ఆమె మాత్రం అందరితోటి ఓపిక్గా మాట్లాడుతూ, సో మొత్తం హౌస్లో ఉన్న మొత్తం కంటెస్టెంట్స్ల అటెన్షన్ని అండ్ బిగ్ బాస్ వ్యూవర్స్ అటెన్షన్ని గ్రాప్ చేసింది. సో సంజన గారికి థర్డ్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. చాలా మంచిగా ఓటింగ్ పడుతుంది తనకి. బట్ ఎందుకంటే ఈ వీక్లోనే ఈ మధ్యలోనే ఇంపాక్ట్ క్రియేట్ అయింది కాబట్టి 2-3 రోజుల్లో ఆమెకు ఓటింగ్ థర్డ్ ప్లేస్ దాకా వచ్చింది. ఆ తర్వాత సంజన గారికి అస్సాం టికెట్ అని కూడా థంబ్నెయిల్స్ పెట్టాము. సో అనుకున్నాం కూడా, సో ఈ ముగ్గురే వెళ్ళిపోతారని. సో అలాంటి ఆమె టాప్ 3 దాకా రావడం అంటే చాలా గ్రేట్ విషయము. అండ్ నెక్స్ట్ వీక్ ఆబ్వియస్లీ ఆమె నామినేషన్స్లో ఉండదు కాబట్టి మరి ఇప్పటికైతే అంత ఇంపాక్ట్ కరగట్లేదు. అండ్ ఎందుకంటే ఓటింగ్ వేసే వాళ్ళు కూడా మేబీ జోరుగా ఓటింగ్ వేయరు నాకు తెలిసి. ఆమె ఆల్రెడీ ఉంటుంది ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కానీ. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఓటింగ్ పడుతున్న పర్సన్ ఇమాన్యుయల్. ఓటింగ్ చాలా బాగా పడుతుంది ఇమాన్యుయల్కి. అది పిఆర్ ఓటింగ్ ప్లస్ నార్మల్ రెగ్యులర్ బిగ్ బాస్ వ్యూవర్స్ ఓటింగ్ రెండు కలిపి మామూలుగా కూడా కాదు, తాట తీస్తున్నాడు నా యాల్ది. గట్టిగా పడుతుంది ఓటింగ్ ఇమాన్యుయల్కి, చాలా అంటే చాలా గట్టిగా. సో ఆయన వరుసగా ప్రతిరోజు ఆయన ఇంపాక్ట్ ఉంటూనే ఉంది హౌస్లో. ఆయన కొన్నిసార్లు ఆయన తెలివితేటలు కనిపిస్తూనే ఉంటాయి ఎపిసోడ్లో, బట్ అవి అయిపోయాక కనిపిస్తుంటాయి. టాస్క్లు అయిపోయాక, టాస్క్లకు ముందు అవి చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో టాస్క్లు అయ్యాక కనిపిస్తూ ఉంటాయి. అండ్ మొన్న సృష్టికి ఇచ్చిన ఏదైతే అడ్వైజ్ ఉందో, సో టాస్క్ జరిగేటప్పుడు సో కెప్టెన్సీ టాస్క్ అది కొంచెం బాగా అనిపించింది, అది క్లిక్ అయింది, వర్కౌట్ అయింది కూడా. తర్వాత మనోడు అందరితోటి ఫ్రంట్ ఫేస్ మాట్లాడతారు అనమాట. ఎవరిది బ్యాక్ హ్యాండ్ ఎక్కువ మాట్లాడు. సంజన గారు కావచ్చు, తనుజ గారు కావచ్చు, బర్నీ గారు కావచ్చు, ఇంకెవరికైనా కానీ సో ఆయన అందరికీ ఆన్ ఫేస్ చెప్తున్నాడు. అండ్ మొన్న మనీష్ గారితో ఏదైతే టాస్క్లో కొంచెం అన్యాయం జరిగే ఎపిసోడ్లో ఆయన గట్టిగా మాట్లాడిన విధానం ఏముందో, నిన్న మనోడు మాస్క్ మ్యాన్ బాడీ షేమింగ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది తెలిసి కూడా మనోడు సైలెంట్గా ఉన్నాడు. మేబీ రేపు ఎప్పుడైనా నామినేషన్స్లో వాడతాడేమో. అట్ ప్రెసెంట్ అయితే మనోడికి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ చాలా బాగా పడుతుంది, గట్టిగా పడుతుంది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్ పడుతున్న పర్సన్, సో వచ్చిన ఫస్ట్ డేను సెకండ్ డేనే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్ తనుజ గారు. సో నామినేషన్స్లో 1 vs 5 సో ఆమె పెద్దగా క్రియేట్ చేసిన ఇంపాక్ట్, అది చాలా పెద్దగా ఇంపాక్ట్. ఎందుకంటే నామినేషన్స్లోనే చాలామంది ప్లస్లు అయ్యి హీరోలు అయ్యి విన్నర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు బిగ్ బాస్ తెలుగులో. సో కాబట్టి ఆమె నామినేషన్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. దట్టు ఆమెకు సీరియల్ హీరోయిన్. సో కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ తనుజ గారికి తర్వాత హౌస్లో అంత ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయలేదు. సంజన గారు క్రియేట్ చేశారు కానీ అది కొంచెం సంజన గారి ఓట్ బ్యాంక్కి అంత ఎఫెక్టివ్ అవ్వలేదు. తనుజ గారు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తనుజ గారే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇది అప్డేట్. అండ్ ఇదేమి డప్పు కొట్టడం కూడా కాదు.
క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సంజన గారే, బట్ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి ఓటింగ్ వైజ్ వచ్చేసరికి తనూజ గారికి ఉంది. బట్ ఆమె చేసింది ఓవరాల్గా ఒక నామినేషన్స్ అండ్ ఎక్కువగా కుకింగ్లో ఇన్వాల్వ్ అవుతుంటుంది. దాని తర్వాత ఆమె చేసింది కూడా ఏం లేదు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అయితే హౌస్లో. బట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఆమెకు ఉంది కాబట్టి అందులో ఎక్కువగా సీరియల్ ఆడియన్స్ చూస్తుంటారు కాబట్టి బిగ్ బాస్ కూడా. సో మెజారిటీ ఓటింగ్ ఆమెకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, అంతే. ఓకేనా, క్లియర్. అండ్ నెక్స్ట్ బాటమ్ 4లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే, సో 6th ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ రాము రాథోడ్. నిన్న ఆడిన గేమ్కి ఏదైతే ఉందో చాలామంది ఫిదా అయిపోయారు, చాలామంది ఓట్లు వేస్తున్నారు అండ్ అతనికి మంచి ఓటింగే పడింది. బట్ 6th ప్లేస్లో ఉన్నాడు ఆయన యాక్చువల్గా అసలు 2nd ప్లేస్ 3rd ప్లేస్లోకి వెళ్ళాలి. అండ్ ఎందుకంటే ఆయనకి అసలు 560 మిలియన్ సాంగ్స్ వ్యూస్ వచ్చాయి ఆయనకి. అలాంటి వ్యక్తికి ఇంకా ఓటింగ్ పెరగాలి. సో ఇప్పటికైతే ఓటింగ్ పెరగలేదు, ఇంకొంచెం ఓటింగ్ పెరగదు. ఎందుకంటే ఆయనకి రూరల్ ఏరియాస్ నుంచి ఓటింగ్ బాగా వస్తుంది కాబట్టి. సో ఇంకా అయితే ఓటింగ్ రాలేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్ మళ్ళీ. ఓకే, సో ఆయనకి ఓటింగ్ ఇంకా రావాలి. అది ఇప్పటికైతే మాత్రం అట్ ప్రెజెంట్ 6th ప్లేస్లో ఉన్నాడు. అండ్ 7th ప్లేస్లో రితు చౌదరి ఉందన్నమాట. సో రితు చౌదరి ఇంపాక్ట్ అంతగా కనిపించట్లేదు. అండ్ ఆమెకి కూడా కొంచెం ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కానీ మరీ అంత టూ మచ్ ఫ్యాన్ బేస్ అయితే లేదు. మేబీ విష్ణుప్రియకి పిఆర్ ఎవరైతే చేశారో మేబీ అదే పిఆర్ హ్యాండిల్ చేస్తున్నారా అంటే, సో లాస్ట్ టైం విష్ణుప్రియకి పిఆర్గా చేసిన వ్యక్తులు నిఖిల్కి కూడా చేశారు. సో నిఖిల్కి చేస్తున్న పిఆర్ టీము ఇప్పుడు ఇమాన్యుల్కి చేస్తుంది. సో కాబట్టి రితు చౌదరికి మరి మేబీ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో ఎందుకంటే అండ్ దట్టు ఆమె ఇంపాక్ట్ హౌస్లో లేదు. పిఆర్ టీమ్ ఎంత లేపినా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే ఎంతో కొంత. బట్ ఈమె ఇంపాక్ట్ అట్ ప్రెజెంట్ లేదు. ఆమెకు కొంచెమైనా సానుభూతి వచ్చుద్దా అనుకుంటే మొన్న టాస్క్లో దెబ్బతిని రక్తం వచ్చింది. సో ఆ విషయంలో కూడా ఆమెదే కొంచెం తప్పు అని తెలిసింది కాబట్టి అంతగా రాదు. ఎందుకంటే అక్కడ ఉంది తనూజ కాబట్టి మోస్ట్లీ తనూజ అని తప్పు అని ఎవరు అనరు. సో కాబట్టి అది జరిగింది కూడా తనూజ తప్పు లేదనే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తనూజ కంటే ముందు ఆమె కిందకి వంగి రావాలనుకుంది కాబట్టి తనూజకి అర్థమై ఆమె పైనుంచి వెళ్ళింది, అప్పుడు తగిలింది అది. సో కాబట్టి రితు చౌదరి ఆ ప్లేస్లో ఉంది. అండ్ 8th ప్లేస్లో ఉన్న పర్సన్ సృష్టి. సో సృష్టి ఇంపాక్ట్ కొంచెం కూడా లేదంటే హౌస్లో మేబీ 1 or 2 times కనిపించిందేమో కానీ ఆ సంజన గారిని తిట్టేటప్పుడు అండ్ నెక్స్ట్ మొన్న మళ్ళీ బర్నీ గారిని తనూజ గారిని క్వశ్చన్ చేసేటప్పుడు అదే రోజు ఎక్కువగా కనిపించింది. అండ్ నిన్న టాస్క్ ఆడేటప్పుడు కూడా మన రాముని చీరప్ చేసే దాంట్లో కొంచెం బాగా కనిపించింది. మిగిలిన దాంట్లో ఆమె ఇంపాక్ట్ ఆమె ఏం లేదు. సో ఆమె ఓటింగ్ కూడా అంతగా ఏమి లేదు. అండ్ హౌస్లో ఆమె చాలా ఎక్కువగా చేస్తుంది అనుకున్నాం కానీ బట్ ఈ వీక్ అయితే అంతగా కనిపించట్లేదు. అండ్ ఆశా సైని గారు. సో ఆశా సైని గారు హౌస్లో ఉన్నారు పాపం, నిజంగానే పాపం ఆమె అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నారు. బట్ ఓటింగ్ అయితే ఆమెకు అంత పడట్లేదు లేదు. మరి ఆమె ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అంత లేదు. సంజన గారు తీసుకున్నంత ఫార్వర్డ్ స్టెప్ ఆమె తీసుకోలేకపోతున్నారు. సంజన గారు మనస్తత్వం ఏంటంటే తిట్టించుకుంటుంది, అంటది అనిపించుకుంటుంది, ఏదైనా చేస్తారు సంజన గారు. ఇప్పుడు సంజన గారు ఒక్క నామినేషన్ అంత ఫస్ట్లో వెళ్ళంగానే కామనర్స్ తోటి గొడవ పెడుకుంది, అందరితోటి అగెనెస్ట్ అయింది. ఆ షాంపూ బాటిల్ దగ్గర, కండిషనర్ దగ్గర అందరు కలిసి ఆమె నామినేట్ చేశారు. దాని తర్వాత ఇటుపక్కకు వచ్చి ఇక్కడ వీళ్ళు ఎవరైతే పక్క రోజు గుడ్డు దగ్గర సో ఆమె అక్కడంతా హైలైట్ అయింది. తర్వాత నామినేషన్స్లో కూడా సెలబ్రిటీస్ కూడా ఆమెనే నామినేట్ చేశారు మెజారిటీ. సో అటుపక్క వాళ్ళకి నెగిటివ్ అయ్యి ఇటుపక్క వీళ్ళకి నెగిటివ్ అయ్యి పక్క రోజు గుడ్డు తీసుకొచ్చి హౌస్ని తగలబెట్టింది. అలా ఏదో చేసింది, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఈమె ఏం చేస్తున్నారంటే మంచిగా బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నారు. ఎవరైనా బట్టలు ఎవరైనా ఉంటే వచ్చి చెప్పి వాళ్ళు తీసేసి నీట్గా అన్ని క్లీన్ చేస్తున్నారు ఆ వాష్రూమ్ ఏరియా మొత్తం. అండ్ ఎవరైనా ఏమన్నా అంటే సో చిన్నగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడలేదు, తన పని తను చేసుకుంటున్నారు. మాస్క్ మ్యాన్ అప్పట్లో నేను తోపు, అప్పట్లో నేను తురుమంటే అవునా సార్ వావ్ జవావ్ అరే వావ్ అంటుంటారు అనమాట. సో అంతకన్నా ఇంక ఏం చెయ్యట్లేదు హౌస్లో. మేబీ సంజన గారు ఆమె మీదకి వెళ్ళటము, సంజన గారు ఆమె గురించి అలా మాట్లాడటము, సంజన గారు కెప్టెన్ అయ్యాక ఆమె లగేజ్ని తీసుకొని లోపలికి రమ్మని చెప్పడము, సో ఇలాంటివి కొంచెం ఆమెకు పాజిటివ్గా కొంచెం సింపతి కలిగించే మాటలే. బట్ సంజన గారు క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్లో ఇలాంటివి కొంచెం చిన్నవిగానే కనిపిస్తాయి, క్వశ్చన్ చేయడానికి పెద్దగా కనిపిస్తాయి కానీ ఓట్లు వేయడానికి మాత్రం అంతగా ఉపయోగపడవని నా ఉద్దేశం అనమాట. ఇది ఓవరాల్గా ర్యాంకింగ్, నాకు తెలిసిన ర్యాంకింగ్, నాకు చెప్పిన ర్యాంకింగ్, నాకు అనిపించిన ర్యాంకింగ్ కూడా ఇదే. ఆల్మోస్ట్ దగ్గర కొంచెం అటు ఇటు ప్లేస్లు మారుతాయంటే సో నేను డెమోన్ పవన్ కంటే సో రితు చౌదరి పైన ఉంటుంది అనుకున్నాను. బట్ డెమోన్ పవన్ 5th ప్లేస్లో ఉన్నాడు, రితు చౌదరి 7th ప్లేస్లో ఉంది అని చెప్పి నాకు వచ్చిన అప్డేట్. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో మీ ఓటింగ్ ఆర్డర్ ఏంటనేది కామెంట్ చేయండి. మీకు నచ్చిన టాప్ 5 అనేది కామెంట్ చేయండి. సో అంటే జై హింద్.